హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ్ అండ్ మీరు చూస్తున్నారా ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు పీఈటీకి సంబంధించి మీకు వచ్చిన చాలా పెద్ద డౌట్, అంటే పీఈటీలో క్వాలిఫై అయ్యాక కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎందుకు పిలవలేదు. సో ఇది పెద్ద డౌట్ అయిపోయింది, చాలా మంది అడుగుతున్నారు. సో ఎవరికన్నా మోస్ట్లీ ఈ డౌట్ అన్నది వస్తుంది, ఎందుకంటే పీఈటీలో క్వాలిఫై అయ్యాక కూడా ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎందుకు పిలవలేదని. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా చూపిస్తాను. అండ్ దాంతోపాటు మీకు 2019 గ్రూప్ డికి సంబంధించి పీఈటీకి కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఒకటి ఉంది. సో దాన్ని కూడా ఇప్పుడు నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో మరి లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాంటి మంచి ఎవ్రీ అప్డేట్, రైల్వేస్ సంబంధించిన ఎవ్రీ అప్డేట్ని నేను మన ఛానల్లో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాను. అండ్ దాంతోపాటు ఏంటంటే క్లాసెస్ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటాను. సో మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు, ఎందుకంటే అక్కడ పీడిఎఫ్స్ అనేవి షేర్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. సో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ అయ్యి చదువుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్లోకి వచ్చేస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎందుకు పిలవలేదు పీఈటీలో క్వాలిఫై అయ్యాక కూడా. సో రీసెంట్గానే మనకి గ్రూప్ డికి సంబంధించి పీఈటీ అనేది జరిగింది. సో ఇందులో చాలామంది క్వాలిఫై అయ్యారు, బట్ అందులో అయినా కూడా కొంతమంది పిలవలేదు అనమాట. సో ఎందుకు పిలవలేదు అంటే యాక్చువల్గా మనకి ఆర్ఆర్బీలో ఇంతకుముందు ఉన్న రూల్ ప్రకారం ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పీఈటీకి 2018కి సంబంధించి జరిగిన గ్రూప్ డికి సంబంధించి పీఈటీకి ఇంటూ 2 times, అంటే ఇప్పుడు ఒక్క పోస్ట్కి దానికి 2 times, అంటే ఇద్దరిని పిలవాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే 1.2 times అయింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు కావాలనుకుంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో యూఆర్ఎల్ కావాలనుకుంటే మీరు indianrailways.gov.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అక్కడ పీడిఎఫ్ అన్నది కనబడుతుంది. ఏదైతే వాళ్ళు నోటీస్ అన్నది ఇచ్చారో, సో ఆ పీడిఎఫ్ అన్నది 20th March 2019లో మీరు డేట్స్లో చూసుకుంటే మీకు ఆ పీడిఎఫ్ అన్నది దొరుకుతుంది. సో ఆ నోటీస్ ప్రకారం కనుక మీరు చూసుకున్నట్టయితే అదేంటంటే ఒక సర్క్యులర్. సో ఆ వెబ్సైట్లో ఇంటర్నల్గా సర్క్యులర్ అనమాట. అది ఇంటర్నల్గా ఏమైనా మార్పులు, మోడిఫికేషన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే దానిలోనే అక్కడ అక్కడ సర్క్యులర్స్ అన్నవి ఇస్తారనమాట. సో మీరు అందులో చెక్ చేసుకుంటే మీకు ఇది కనబడుతుంది. పీడిఎఫ్ అన్నది నేను కింద మన డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, కాబట్టి మీరు అక్కడి నుంచి కూడా చదువుకోవచ్చు. సో అందులో కనుక మీరు చూసినట్టయితే ఆర్బిఈ నెంబర్ 102/2018 అని 18/7/2018 ఇచ్చిన నోటీస్ గురించి ఇచ్చారనమాట. సో ఆ నోటీసులో ఏమి ఇచ్చారంటే గ్రూప్ డి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేసరికి ఇంటూ 2 times పిలవాలి అని ఇచ్చారు, అంతకుముందు 18/7/2018 నోటీస్లో. సో ఇప్పుడు ఏంటంటే 20th March 2019లో ఈ నోటీస్లో, ఈ సర్క్యులర్లో ఏం చెప్తున్నారంటే దాన్ని నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ డివి షెల్ బి 1.2 times. సో 1.2 times మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవాలి అని మాడిఫై చేసినట్టు చెప్తున్నారు. సో ఈ మార్పు వల్ల ఏమవుతుందంటే మీరు పీఈటీలో క్వాలిఫై అయ్యాక కూడా మీరు వేకెన్సీలో ఎన్ని వేకెన్సీ, మీరు ఏ జోన్ అయితే అప్లై చేస్తారో ఆ జోన్లో ఎన్ని వేకెన్సీ ఉందో దానికి 1.2 times మీరు ఉంటే మిమ్మల్ని పిలుస్తారు, లేదంటే మిమ్మల్ని పిలవరు. సింపుల్గా చెప్పాలంటే మీ జోన్లో ఒకవేళ 6,000 members పాస్ అయ్యారు అనుకోండి, క్వాలిఫై అయ్యారు పీఈటీకి. సో మీ జోన్లో 1000 posts ఉన్నాయి. సో ఇంతకుముందు ఏంటంటే 2000 members క్వాలిఫై చేసేవారు, బట్ ఇప్పుడు ఏంటంటే 1200 members మాత్రమే క్వాలిఫై అవుతారు. సో దీనిలో ఏమవుతుంది, ఇప్పుడు ఎక్కువ మార్కులు ఎక్కువగా ఉన్న స్టార్టింగ్ వాళ్ళు మాత్రం క్వాలిఫై అయిపోతారు. సో లాస్ట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే రిజెక్ట్ అయిపోతారు అనమాట. సో అందుకే పీఈటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వీళ్ళని పిలవలేదు. సో ఇది మనకి మెయిన్ థింగ్ అనమాట. సో దీనికి సంబంధించి మనకి వేకెన్సీస్ గురించి చూసుకుంటే 2018లో మనకి అరౌండ్ మొత్తం 62,907 posts ఉంటే పీడబ్ల్యూడి యాడ్ అయిన తర్వాత కొన్ని పోస్ట్స్ 63,202 posts అయ్యాయి. సో ఇప్పుడు మామూలుగా అయితే మనకి ఇంటూ 2, ఫస్ట్లో ఇచ్చిన నోటీస్ ప్రకారం పిలిస్తే ఇంటూ 2 కాబట్టి అరౌండ్ 126 to 130 అంటే 1,30,000 వరకు పిలవాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడైతే అరౌండ్ 75,000 మాత్రమే పిలుస్తున్నారు. సో దట్ ఏమవుతుంది, మీరు క్వాలిఫై అయినా కూడా కొంతమందిని పిలవట్లేదు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. అదే ఇక్కడ మీకు వచ్చిన మేజర్ డౌట్. సో అందుకనే మిమ్మల్ని పిలవలేదు అనమాట. అండ్ దీనిలోనే ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి కొన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి కదా, కొన్ని
రైల్వే జోన్స్ ఏం చేస్తున్నాయంటే రివ్యూ అడుగుతున్నాయి. అంటే ఈ డెసిషన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లోకి వచ్చిన తర్వాత చాలామంది యాబ్సెంట్ అవుతున్నారు. మళ్ళీ ఒకవేళ అక్కడ సరిపోకపోతే మేము మళ్ళీ పిలుస్తాము అని రివ్యూ అడిగారనమాట ఈ నోటీస్లోనే. సో దాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ తర్వాత 2019 గ్రూప్ డికి సంబంధించి కూడా మనకి ఇక్కడ అప్డేట్ ఉంది. సో అది చూసుకున్నట్టయితే మనకి 1.05 టైమ్స్ మాత్రమే పిలుస్తారనమాట. సో అంటే ఇప్పుడు మనకి 1.2 టైమ్స్, అంటే సింపుల్గా చెప్పాలంటే 100 పోస్టులకి 120 మందిని పిలుస్తారు ఇప్పుడైతే 2018 నోటిఫికేషన్ ప్రకారం. అదే జరగబోతున్న 2019 డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే 1.05, అంటే ఇప్పుడు 1 lakh పోస్ట్స్ ఉన్నాయి కదా మనకు మొత్తం ఈసారి. సో 1 lakh పోస్ట్కి ఎంతమంది పిలుస్తారు? 5,000 పీపుల్ మాత్రమే ఎక్స్ట్రా పిలుస్తారు అనమాట. సో అది మనకి చాలా తక్కువ. ఇప్పుడు 1.2 కంటే చాలా తక్కువ ఇప్పుడు మనకి 2019లో జరగబోయేది. సో అదే మనకి ఈ నోటీస్లో మనకి మొత్తం మెన్షన్ చేశారు. ఓకేనా? సో దీని గురించే నేను ఈ వీడియోలో చెప్దాం అనుకున్నాను. సో ఇది మనకి ఆర్ఆర్బి నుంచి వచ్చిన చాలా పెద్ద చేంజ్ అనమాట. సో ఇందు గురించే మీకు ఆ డౌట్ వచ్చి ఉంటుంది, పీఈటీలో ఎందుకు అంటే క్వాలిఫై అయ్యాక కూడా పిలవలేదు. కొంతమంది ఏమంటున్నారంటే లోపల సంథింగ్ ఏదో రాంగ్ జరుగుతుంది, పోస్ట్ అమ్మేస్తున్నారు, ఇట్లా చాలామంది కామెంట్స్లో అయితే చూశాను నేను. సో అది కాదు, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇది జరిగిందనమాట. ఇది జరిగిందని వాళ్ళైతే మనకి ఇన్ఫర్మేషన్ నోటీస్ అన్నది ఇచ్చారు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వెబ్సైట్లో. సో మీరు కావాలంటే ఆ పీడిఎఫ్ ఆ నోటీస్ అన్నది కింద నేను లింక్ అన్నది ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇది మనకి దీనికి సంబంధించిన అప్డేట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిలేటెడ్గా నేను దానికి సంబంధించిన వీడియో అన్నది చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇదే డౌట్ వచ్చి ఉంటే వాళ్ళకి ఈ వీడియో అన్న షేర్ చేయండి, సో దట్ క్లారిఫై అయిపోతుంది. సో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం అసలు మర్చిపోద్దు, ఎందుకంటే అక్కడ పీడిఎఫ్స్ అన్నవి అవైలబుల్గా ఉంటాయి, డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. సో ఈ వీడియోకి ఇంతగా. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు మళ్ళీ తీసుకొస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.